నేటి సమాజంలో ఏ వ్యక్తి అయినా గౌరవంగా జీవించలేకపోయినా ఆర్థికంగా అవస్థలు పడుతూ వేరొకరి కిందట బానిస బతుకు బతుకుతుంటే అలాంటి వారిని ఏమంటాం? చి, ఏం బతుకురా వాడిది, కుక్క బతుకు అంటూ హేళనగా మాట్లాడతాం. ఇప్పుడు ఈ మాట ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ ఇకపై బెంగళూరులో మాత్రం చెల్లదు. ఎందుకంటారా? ఈ సిటీలో ఉన్న వీధి కుక్కలకు రాజయోగం కలగబోతుంది. బెంగళూరు మహానగరంలో ఉన్న వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ పెట్టాలని అక్కడ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. అది కూడా ఒక్కరోజో ఒక్క పూటో కాదు, ఏకంగా 3 పూటల చికెన్ ఎగ్ బిర్యానీ అందించేలా బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. జంతు ప్రేమికుల విన్నపం మేరకు నగరంలో ఉన్న వీధి కుక్కల సంరక్షణ బాధ్యత నగర పాలక సంస్థ తీసుకుంది. వీటికి పోషకాహారం అందించాలని భావించింది. ఇందులో భాగంగా కుక్కర్ తిహార్ అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం సారాంశం ఏంటంటే బెంగళూరులో ఉన్న వీధి కుక్కలను గుర్తించి వాటికి మంచి ఆహారం అందించాలన్నమాట. ఆహారం అంటే ఇలాంటి ఆహారం కాదు, ఏకంగా బిర్యానీనే పెట్టాలని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించడంతో బెంగళూరు వీధి కుక్కలు ఇకపై తగ్గేదేలా అనబోతున్నాయి. బెంగళూరు నగరంలో ఉన్న వీధి కుక్కల డేటాను అధికారులు ఇప్పుడు సేకరించారు. ఇప్పటి వరకు మొత్తం 2,80,000 వీధి కుక్కలను ఈ మహానగరంలో గుర్తించారు. వీటిలో తొలి విడతలో భాగంగా 5,000 కుక్కలకు క్వాలిటీ ఫుడ్ అందించాలని నిర్ణయించారు అధికారులు. స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ అందించే ఈ కార్యక్రమం కోసం బీబీఎంపీ ఏటా దాదాపు 2,88,00,000ను ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నూతన పథకం ప్రకారం ప్రతి కుక్కకు రోజుకు 367 గ్రాముల బిర్యానీని అందించబోతున్నారన్నమాట. ఇందుకోసం ఒక్కో కుక్కకు రోజుకు 22 రూపాయల చొప్పున ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పథకం అమలు కోసం ఫుడ్ లైసెన్స్ పొందిన క్యాటరర్ల నుంచి టెండర్లను కూడా పిలిచేశారు అధికారులు. ఇందుకోసం బెంగళూరు వ్యాప్తంగా వీధి కుక్కలకు ఫుడ్ని పెట్టడానికి ఇప్పటికే 125 ప్రదేశాలను కూడా గుర్తించారు. నగరంలో మొత్తం 8 జోన్లలో ఈ ఆహార పంపిణీ సేవలను అందించాల్సి ఉండగా ప్రతి జోన్కు ఏటా 36 లక్షల రూపాయల బడ్జెట్ను కేటాయించింది ప్రభుత్వం. ఈ పథకంలో ఎంపిక చేయబడిన పంపిణీదారులు కేంద్ర వంటశాలల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు కరెంటు, నీరు వంటి సదుపాయాలను కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలా అందించే ఆహారం పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేలా అన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. బెంగళూరు నగరపాలక సంస్థ నిర్ణయాన్ని స్థానికులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం వ్యతిరేకిస్తున్నారు. కుక్కలకు బిర్యానీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నపిల్లలపై తెగపడుతున్నాయని, ఇప్పుడు వాటికి బిర్యానీలు వడ్డించి జనం మీదకు వదులుతారా అని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈ పథకాన్ని తీవ్రంగా విమర్శించారు. కుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించి అక్కడే వాటికి ఆహారం అందించడం, టీకాలు వేయడం, సంతానోత్పత్తి నియంత్రణ వంటి శస్త్రచికిత్సలు చేయించడం వంటివి చేయాలి తప్ప ఇలాంటి కార్యక్రమం ఏమిటంటే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇలా బహిరంగంగా వీధి కుక్కలకు ఆహారం అందించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని, అవి ప్రజలకు ప్రమాదకరంగా మారవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎవరైనా కూడా బెంగళూరులో కుక్కల గురించి మాట్లాడాలంటే చి, ఇదేం బతుకురా, కుక్క బతుకు అని మాట్లాడకూడదు. బెంగళూరులో ఉన్న కుక్కల మేలురా, అలాంటి బతుకైనా బతకాలరా. 3 పూటలా ఫుల్గా బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తిన్నవాడికి తిన్నంత, తిన్న సునకానికి తిన్నంత. సో ఇప్పుడు ఈ పథకం గురించి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీకేమనిపిస్తుంది? బెంగళూరు నగరపాలక సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరేమని సపోర్ట్ చేస్తున్నారా, విమర్శిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అయితే కామెంట్ చేయండి.